అలాంటి దశలో నక్సలిజం ఒక ఆస్పెక్ట్. పెట్టుబడిదారి విధానం వైపుకి ఎప్పుడైతే టర్న్ అయ్యాం మనం, ప్రపంచీకరణ 92 నుంచి ప్రజల ఆలోచన దృక్పథంలో మారిపోయింది. వీళ్ళు అన్నది ఇదివరకు నిజం, కరెక్ట్. పల్లె ప్రాంతాల్లో ఏది ధనవంతుల యొక్క దాష్టీకాలు, బలవంతుల దౌర్జన్యాలు, వాటికి నలిగిన పేదలు, ఆ వ్యవస్థ చూసాం. దానికి సజీవ సాక్ష్యం మన రౌడీజం, ఫ్యాక్షనిజం కూడా మన ఏరియాలో. కానీ వీళ్ళు ఫెయిల్ అయింది ఎక్కడంటే నక్సలైట్లు. ఫ్యాక్షనిస్టులను ఎవడేం చేయగలిగాడు వీళ్ళు? రౌడీని ఎవడేం పెగ్గలిగాడు వీళ్ళు? వాళ్ళు ఎవరినేం చేయలేదు కదా. వీళ్ళు అనేది పటేల్ పట్వారీ వ్యవస్థని చెడగొట్టారని. పటేల్ పట్వారీ వ్యవస్థ ఎన్టీ రామారావే తీసేశాడు, నిషేధించాడు, అక్కడే పోయింది. కర్నముల వ్యవస్థని ఎన్టీ రామారావు తీసేశాడు. ఇంకా నక్సలైట్లు సాధించింది ఏంటి? ఆ తీసేసిన టైంలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు లెగసీగా తమ గొప్పతనం కింద చెప్పుకున్నారు. అంతకు మించి ఏం లే. వీళ్ళు రావడం వల్ల ఒక మంచి జరిగింది. 1947లో స్వతంత్రం వస్తే దాదాపు 80ల దాకా, 70లు 80ల దాకా గిరిజన ప్రాంతం గురించి పట్టించుకున్నాడు ఎవడండి? గిరిజన ప్రాంతంలో తిరిగిన నాయకుడు ఎవడు? ఆ గిరిజన నాయకులు ఎవరో 10 మందిని కేకేయడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించి మన వాళ్ళందరికీ ఓటే ఇచ్చిమని, నాకు ఓటే ఇచ్చి అని చెప్పుకోవడం. ఆ నాయకులు మేనేజ్ చేయడం మీదనే బతికేశారు దశాబ్దాల పాటు. వాళ్ళకి ఏమైనా ప్రాథమిక వస్తువులన్నా కల్పించారు?